అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. ఆదిపు స్తంభం గ్రంథంలో నుండి మరొక చాప్టర్ని చూద్దాం. ఏ నేటి క్రైస్తవ సంఘ దుస్థితికి మూల కారణం. సంఘంలోని బలహీనతలకు, అజ్ఞానానికి, క్రమశిక్షణ రాహిత్యానికి, సకల దారిద్ర్యానికి కారణం నాయకుల అసమర్థతే. నాయకులు సరైన వాళ్ళైతే అన్నీ సరిగానే ఉంటాయి. నేను ఇలా అనడం చాలామందికి పుండు మీద కారం చల్లినట్టుగా ఉండవచ్చు. కానీ ఒక మాట అడుగుతాను. ఈనాడు మనకు ఉన్న నాయకులందరూ ప్రతి ఒక్కడు ఒక పౌలు వంటి వాడైతే, ప్రతి దైవ సేవకుడు పౌలు వంటి జ్ఞానము సామర్థ్యం కలిగి ఉంటే మన సంఘాల పరిస్థితి ఇలా ఉండేదా? అందులైన మార్గదర్శకులారా అని యేసు ఆనాడు ఇశ్రాయేలుల మత నాయకులను సంబోధించాడు. మత్తయి సువార్త 23:16 చూడండి. గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు అని కూడా పరిసయ్యులను గూర్చి అన్నాడు ఆయన. మత్తయి సువార్త 15:14. కృత నిబంధన సంఘం అన్ని విషయాలలో ఇశ్రాయేలులను పోలి ఉంది, ఈ నాయకుల అసమర్థత విషయంతో సహా. మనకు మంచి దైవజనులు అసలు లేరని నేను చెప్పడం లేదు. మంచి నాయకులు, యథార్థవంతులైన దైవ సేవకులు ఎందరో ఉన్నారు. కానీ అనర్హులు, అసమర్థులు అంతకు వేరేట్లుగా ఉండి యోగ్యులైన వారు చేస్తున్న సేవను భ్రష్టు పట్టిస్తున్నారు. ఎందుకు ఇలాంటి నాయకులు తయారవుతున్నారు? దీనికి కారణం ఒకటే. ఈనాటి క్రైస్తవ నాయకులు ఆనాటి అపోస్తలిక పద్ధతిలో వాక్యానుసారమైన రీతిలో చెక్కబడటం లేదు, వారిలాగా బయలుదేరడం లేదు. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలలో, సంస్థలలో ఉన్న రాజకీయాలతో విసిగిపోయిన అనేక మంది భక్తి పరులు స్వతంత్రంగా సేవకు బయలుదేరుతున్నారు. సంస్థల నాయకులు అనేకులు నూతనంగా సేవకు రావాలని భారం కలిగిన యవనస్తులను పితృప్రేమతో చూడలేకపోతున్నారు. దావీదు మీద సౌలు నిలిపినటువంటి విషపు చూపు నిలుపుతున్నారు. అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. అందుచేత ఇండిపెండెంట్ సేవకులు నానాటికి ఎక్కువైపోతున్నారు. ఈనాడు సేవ చేస్తున్న అనేక మంది వ్యక్తులను మీకు హస్త నిక్షేపణ ఎప్పుడు జరిగింది అని అడిగితే నోరు వెళ్ళబెడతారు. అదేమిటి అని అడుగుతారు. అది అవసరమా అంటారు. దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నాకు తెలిసిన రక్షణ స్వార్థ నేను ప్రకటిస్తున్నాను, ఇక హస్త నిక్షేపణ ఎందుకు అంటారు. ఇలా ఎవరు పడితే వారు సేవకు బయలు వెళ్ళడం వలన అంత అరాచకం అయిపోతుంది అని పెద్దలు బాధపడుతున్నారు. ఈ గందరగోళం అంతా ఎందుకు ఏర్పడిందంటే, హస్త నిక్షేపణం అనే పునాది రాయిని సరిగా వేయలేనందుచేత, హస్త నిక్షేపణం అనేది పునాది పాడైపోయినందువలన పునాదులు చెడిపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? హస్త నిక్షేపణం జాగ్రత్త. బి త్వరపడి ఎవని మీదనైనను నిక్షేపణము చేయకుము అని పౌలు తిమోతిని హెచ్చరించాడు. 1 తిమోతి 5:22 చూడొచ్చు. అంటే హస్త నిక్షేపణ చేయకముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. హస్త నిక్షేపణ ఎవరి మీద చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం, ఈ వ్యక్తి అందుకు యోగ్యుడేనా కాదా అని, ఇది దేవుని చిత్తమేనా కాదా అని ఇన్ని విధాలుగా ఆలోచించి ఆచితూచి అడిగాలి. మొదట ఆ వ్యక్తిని దేవుడు తన సేవకు పిలిచి ఉండాలి. దేవుడు తన పరిచర్య కోసం పిలవని వాళ్ళను మనం సేవకు నియమిస్తే ప్రయోజనం ఏమిటి? హస్త నిక్షేపణం మనం చేస్తున్న వ్యక్తి మీద మొదట దేవుడు చేతులుంచకపోతే అతడి వలన సంఘానికి ఏమి లాభం? సేవకులకు మొదట దైవ పిలుపు తప్పనిసరి ఆవశ్యకత. సి పిలుపు అవసరం లేదా? ఈ మధ్య ఒక వితండవాదం వినిపిస్తోంది. దేవుడు సేవకు ఎవరిని పిలవనక్కర్లేదట. క్రైస్తవులందరూ రాజులైన యాజక సమూహమే కాబట్టి ఎవరైనా స్వార్థ ప్రకటించవచ్చట, వాక్యాన్ని బోధించవచ్చట. ఇదంతా లేఖన విరుద్ధము, ఇంగిత విరుద్ధమైన చెత్త సిద్ధాంతం తప్ప మరేమీ కాదు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి నియమించి ఉండకపోతే అతడి బోధన మిగతా విశ్వాసులు ఎందుకు వినాలి, ఎందుకు లోబడాలి? అతడికి ఉన్న అదనపు అర్హత ఏమిటి? అతడి వాక్చాతుర్యమేనా? దేవుని చేత పిలువబడిన వాడు కాకపోతే అతడు ఎందుకు పరిపాలించాలి? ఇతరులెందుకు లోబడాలి? ఇది ఇంగితం చేస్తున్న తర్కం. మరి లేఖనం ఏం చెబుతుంది? హస్త నిక్షేపణ పెద్దలు ఎవరికి చేయాలో లేఖనం స్పష్టంగా చెబుతున్నది, వినండి. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. అప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అని లేఖనం సెలవిస్తున్నది. అపోస్తలుల కార్యం 13:2-3 అది సంగతి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని దైవ సేవకు మొదట పిలవాలి. ఎవరిని పిలుస్తాడో ఆయన ఇష్టం. ఆయన పిలిచిన తర్వాత ఆ పిలువబడిన వ్యక్తుల మీద పెద్దలు హస్త నిక్షేపణ చేయాలి. అప్పుడు క్రైస్తవ సమాజంలోని దైవజనులు
నాయకులు అందరూ సమర్థులుగానే ఉంటారు. సరైన వ్యక్తి మీద సరైన విధంగా హస్త నిక్షేపణం జరిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండేను గనుక అతడు జ్ఞానాత్మ పూరుడాయను. అది దైవ చిత్తానుసారమైన హస్త నిక్షేపణ ఫలితం. ఈ బోధ కూడా విశ్వాసులకు ప్రారంభ దశలోనే నేర్పించబడాలి. అప్పుడు ఈ బోధ 4వ పునాది రాయి అవుతుంది. ఇంతవరకు చెప్పిన సత్యాన్ని మళ్ళీ టూకీగా చెప్తాను, వినండి. 4వ పునాది రాయి వేయడం అంటే హస్త నిక్షేపణాన్ని గురించిన సకల విషయాలను బోధించడం. హస్త నిక్షేపణ బోధ చేయడం అంటే మొదట దైవ సేవకుల నియామక పద్ధతిని గురించి బోధించడం. రెండవదిగా హస్త నిక్షేపణ సిద్ధాంతం అంటే పరిశుద్ధాత్మ కృపావరణను గురించి నేర్పించడం. ఈ రెండు బోధలు కలిసి 4వ పునాది రాయి అవుతుంది. ఈ రెండు అంశాలను గూర్చిన పునాది బోధ అనేక సంఘాలకు లేదు. పరిశుద్ధాత్మ వరాలు ఈ తరంలో లేవని, అవి మనకు అక్కరలేదని బోధించే డినామినేషన్లు అన్నీ పునాది పాడైపోయిన సంఘాలే. దేవుని సేవ కొరకు పిలుపులేని వారిని అభిషేకించే సంఘాలు కూడా పునాది పాడైన సంఘాలే. పారా హుషార్, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదాం రండి అని ఇర్మియా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలును చెప్పుకున్నాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో, జనులు హితబోధను సహింపక దురదచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును అని అపోస్తలుడైన పౌలు ప్రవచించాడు. 2వ తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాల్లో. స్వచ్ఛమైన దైవవాక్య సత్యాన్ని వింటూ ఉంటే మీకు చిరాకుగా ఉందా? అయితే మీరు ఘోర ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. వెంటనే మారు మనస్సు పొందండి అంటూ ఈ చాప్టర్ను ముగించారు. ఇది మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి. మీ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.